ఏదైతే బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైందో ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మహిళలకు బాలికలకు అత్యంత ఇవాళ రక్షణ కల్పిస్తున్నటువంటి దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రజాప్రభుత్వం. అయితే జరిగినటువంటి కేసులో ఎందుకు డీలే అయిందని ముఖ్యమంత్రి గారు డీజీపీని పిలిచి ఇవాళ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే సిట్ ఏర్పాటు చేసి ఇవాళ మొత్తం అంటే ఇవాళ ఈ విషయం అంతా కూడా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇవాళ ఒక మైనర్ అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం, ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక సీనియరు మహిళా ఐపీఎస్ ఆఫీసర్ తోటి ఇవాళ సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజాలు తొందరలోనే బయటకు వస్తాయి. కానీ ఇవాళ కావాల్సుకొని కొన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయాలు ఆ అమ్మాయి ఫోటోలు షేర్ చేయడం, క్యారెక్టర్ అసాసిన్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి మీద కూడా ఇవాళ బాధ్యత ఉంది. ఇవాళ నిజంగా నీ కొడుకు తప్పే చేయలేకపోతే, నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నీ యొక్క ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోండి. నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి నువ్వు మరి నీ కుమారుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించండి. అంతే తప్ప ఇవాళ పొద్దున లేస్తే బీజేపీ నాయకులు మాట్లాడతారు ఇవాళ దేశం కోసం ధర్మం కోసం అని బేటీ బచావో అని. మరి ఇవాళ చేసేది ఏంటండి అంటే బీజేపీ నాయకులకు ఇవాళ ఎక్కడ కూడా మహిళల మీద గౌరవం లేదు. ఇవాళ మేము చూసాం గతంలో హర్యానాలో ఏం జరిగింది మహిళా రెజినల్ల మీద, అదేవిధంగా యూపీలో ఏం జరిగింది, ఇవాళ తెలంగాణలో కూడా బీజేపీ నాయకులకు ఇది చేస్తుండే. అయితే ఇవాళ ప్రజాప్రభుత్వం ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇవాళ రక్షించే ప్రయత్నం చేయదు. డెఫినెట్ కూడా ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడా ఇంకోరై సంబంధం కాదు. ఇవాళ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా అంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, ప్రతి ఒక్కరు చట్టం ముందు అందరూ సమానమే. డెఫినెట్ కూడా ఇవాళ బండి భగీరథను తీసుకొచ్చి చట్ట ప్రకారమే శిక్షలు ఉంటాయి తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఎవరిని కూడా రక్షించే ప్రయత్నం ఇవాళ ప్రజాప్రభుత్వంలో జరగదు. గతంలో మీరు చేశారు, ఇవాళ మాట్లాడుతున్నారు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు. అదేవిధంగా మరి 10 ఏళ్లలో మీ ఆధ్వర్యంలో మీ ప్రభుత్వంలో ఎన్ని జరిగిందో తెలియదా అండి? మీరు మహిళలకు ఎంత గౌరవం ఇచ్చారో తెలియదా? మీరు మహిళల మీద ఏం చేసిరో ఏ విధంగా మాట్లాడారో మీరు మాట్లాడతారు. ఇవాళ దయచేసి ఇవాళ ప్రజాప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. డెఫినెట్ కూడా బాధితుల పక్షాన ఉంటాం, బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజాప్రభుత్వం తరఫున డెఫినెట్ కూడా నిర్ణయం తీసుకుంటాం. తొందరలోనే ఎవరైతే ఇవాళ భగీరథ ఉండో ఆయన చట్ట ప్రకారం శిక్షణ జరుగుతుంది. అంటే ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేస్తూ ఏం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్, ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదని చెప్పి తను ఒక ట్వీట్ చేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేసినంత మాత్రం కాదండి, ఇవాళ ప్రజాప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసరు, ఆమె సిన్సియర్ ఆఫీసర్ తోటి ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ ఇవాళ బాధితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇవాళ ఆల్రెడీ నిన్ననే నోటీస్ ఇవ్వడం జరిగింది. తొందర డెఫినెట్ కూడా నేనేమంటున్నా అంటే జస్టిస్ అనేది ఇన్స్టంట్ జస్టిస్ కాదండి. ఇవాళ నిజాలు బయటకు వస్తాయి. ఇవాళ మనకు తెలుసు కొంతమంది కూడా వెళ్ళి అక్కడ కాంప్రమైజ్ చేయడానికి చూసిరు. ఇవాళ ఇట్లాంటి విషయంలో ఇవాళ అన్ని భావోద్వేలకు సంబంధించింది కాదు, బాలిక జీవితానికి సంబంధించిన విషయం. మన అందరం కూడా ఆ పక్షాన ఉందాం. నిజాలు బయటకు వస్తాయి, ఎంక్వైరీ జరుగుతుంది, లెట్స్ వెయిట్ చేయండి. అంతే తప్ప ఏదో నువ్వు ఇష్టం ఉన్న ట్వీట్ చేసినంత మాత్రంలో మరి ఇవాళ ఇదే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారో మనకు తెలియదా? మీ ఆయంలో ఏం జరిగిందో ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు మాట్లాడితే బేటీ బచావ్ అంటారు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? అందుకే నేను ఏమంటున్నానంటే దయచేసి ఇది భావోద్వేగాలకు సంబంధించిన అంశం కాదు, అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం. డెఫినెట్ కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మీరు చూశారు రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గురు. డెఫినెట్ కూడా ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. తొందరలోనే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.